చిన్నతనంలో పోలియోతో 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. విధిని ఎదిరించి వైద్యం చేయించాక ఓ కాలు పనిచేసింది. ఆ కాలుతోనే ఇన్నాళ్లుగా కూలీనాలి చేసి కుటుంబాన్ని లాక్కొస్తున్నాడు. అయితే ఇప్పుడు బైక్ ప్రమాదం రూపంలో వచ్చిన మరో గండం పూర్తిగా మంచానికే పరిమితం చేసింది. యాక్సిడెంట్లో చేయి కోల్పోయిన పెద్దాయన కుటుంబానికి భారంగా మారాడు. కృత్రిమ చేయి అమర్చేందుకు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు చెలుమల సుధాకర్. హనుమకొండ జిల్లా దామెర మండలం పులికుర్తి గ్రామం. ఇంటర్ వరకు చదువుకున్న సుధాకర్కి భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. 10 ఏళ్ల వయసులో పోలియోతో సుధాకర్కు 2 కాళ్లు చచ్చుబడిపోయాయి. ఆస్పత్రుల చుట్టూ తిప్పి వైద్యం చేయించడంతో ఎడమ కాలు పనిచేసింది. అయితే 10 ఏళ్ల క్రితం పరకాలకు చెందిన తన స్నేహితునితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో సుధాకర్ ఎడమ చేతికి తీవ్ర గాయమైంది. ఏడాది క్రితం షుగర్ రావడంతో వైద్యులు ఎడమ చేతిని పూర్తిగా తొలగించారు. ఇన్నాళ్లు కూలీ నాలీ చేసుకుని కుటుంబాన్ని పోషించుకున్న సుధాకర్ ఇప్పుడు మంచానికే పరిమితమయ్యాడు. కనీసం కాలకృత్యాలు తీర్చుకోలేని దీన స్థితి నెలకొంది. మంచానికే పరిమితమైన సుధాకర్కు భార్య సపర్యలు చేస్తూ కూలి పనులకు వెళ్తోంది. తండ్రి దీన స్థితితో కుమారుడు రోజువారీ పనులకు వెళ్లి కుటుంబానికి చేదోడుగా నిలుస్తున్నాడు. చేయి కోల్పోయినప్పటి నుంచి సుధాకర్ వద్ద ఖచ్చితంగా ఒకరు ఉండాల్సిన పరిస్థితి. కృత్రిమ చేయి అమర్చుకుంటే తన పనులనైనా తాను చేసుకోవచ్చని భావించిన సుధాకర్ అందుకు 3 లక్షలు ఖర్చవుతుందని తెలిసి మనోవేదనకు గురవుతున్నాడు. భార్య, కుమారుడు కూలీకి వెళ్తేనే రోజు గడవని తమకు అంత డబ్బు సమకూర్చడం కష్టంగా మారిందని కంటతడి పెడుతున్నారు. నేను నా వయసులో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు పోలియో వచ్చింది. 2 కాళ్ళు పడిపోయినాయి. ఇంజన్లో చేరికనే వాళ్ళు ట్రీట్మెంట్ ఆపరేషన్ చేస్తే 2 కాళ్ళకు ఆపరేషన్ చేస్తే 1 కాలు వచ్చింది. అప్పటి నుంచి కర్రలు పట్టుకొని ఇంతవరకు నడిచేవాడిని. పెళ్ళైనాక నాకు ఒక పాప, బాబు పుట్టారు. పుట్టినాక జీవనోపాధి గురించి LIC ఏజెంటు బండి మీద పోతుంటే బండి యాక్సిడెంట్ చేస్తే నాకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది. 30 సంవత్సరాల దాకా కట్ల మీద నడిచిన. ఈ మధ్యలో 1 ఇయర్ అవుతుంది. నాకు షుగర్ అటాక్ అయ్యి ఈ చెయ్యి పాయిజన్ అయింది. ఎంజన్లో పోతే ఎంజన్ పట్టలేదు. నిమ్స్ తీసుకుపోయి నన్ను చెయ్యి తీసేశారు. నాకు ఇప్పుడు జీవనోపాధి లేదు. ఢిల్లీలో చేయబెడుతున్నారు. రోబోటైఫ్ లెక్క కృత్రిమ పరికరం పెడుతున్నారు. దానికి 2,50,000 ఖర్చు వస్తుంది. ఆ పైసలు లేకుండా ఈ చేయి పట్టుకొని నేను రోజు బాధిస్తున్నాను. మీ దయామయంలోనే మీరు పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటే నాకు సాయం చేయగలరని మీ పాదాలకు వందనం చెల్లిస్తున్నాను. నా భర్త హ్యాండిక్యాప్డ్, షుగర్ అటాక్ అయ్యి చేయి తీసేసిండు. సంవత్సరాల కింద పరకాల్లో యాక్సిడెంట్ అయింది. సర్జరీ అయింది. తొడ మాంసం తీసేసిండు. ఆయన నడవలేకపోయిండు. ఆ రెక్క పెట్టేయడానికి మా దగ్గర డబ్బులు ఏం లేవు. చేసుకుంటేనే బతుకుడు. 1 రోజు పోతే 2 రోజులు ఆయనతో నుండు అవుతుంది. ఆయన బాత్రూమ్ పోవడానికి ఆయన లేచి నిలబడి బాత్రూమ్ పోయేదానికి ఆయన కొంచెం నాకు సహకారం ఉంటుందని ఆశపడుతున్నాను. దాతలు స్పందించి ఆర్థిక సాయం అందిస్తే కృత్రిమ చేయి పెట్టించుకుంటామని కుటుంబ సభ్యులు దీనంగా వేడుకుంటున్నారు.